చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వల్లభనేని వంశీ మరో కబ్జా, తన అనుయానుల ముసుగులో ఇదో పెద్ద స్కామ్. విషయానికి వస్తే గన్నవరం పట్టణ శివారులోని చంద్రిక అయోధ్య గృహ సముదాయం వివాదం ముదురుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామంటూ ప్రకటించిన రాకీ అవెన్యూస్ సంస్థ తమను అడ్డంగా ముంచేసి మాయమైందని ఆ స్థానంలో వైకాపా నేత వల్లభనేని వంశీ అనుచరుడు గుర్రం నాని పాగా వేసి తమను తీవ్రంగా వేధిస్తున్నట్లు వాపోతున్నారు కొనుగోలుదారులు. తాము మొత్తం డబ్బులు చెల్లించేసిన ఫ్లాట్లు అప్పగించకుండా రకరకాలుగా ఆర్థిక భారం మోపి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ బాధితులు తెలిపారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది రేరాలోనూ ఫిర్యాదు చేశారు. మంత్రి నారా లోకేష్ ని ఒక్కొక్కరిగా వెళ్లి కలిసి తమ బాధలు చెప్పుకుని న్యాయం చేయమంటూ వేడుకుంటున్నారు. 2017లో దాదాపు 14 మంది రైతులకు చెందిన 10.5 ఎకరాల భూమిని రాకీ అవెన్యూ సంస్థ తీసుకుంది. 65.35% భాగస్వామ్యంతో ఒప్పందం చేసుకుంది. 670 ప్లాట్లతో కూడిన గృహ సముదాయ నిర్మాణం ఆరంభించింది. 2019 వరకు పనులు వేగంగానే జరిగాయి. కానీ వైకాపా ప్రభుత్వం గద్దెనెక్కాక పరిస్థితి దారుణంగా మారిపోయింది. ప్రభుత్వ విధానాలతో ఇసుక, ఇతర సామాగ్రి దొరకక నిర్మాణాలు కుంటుపడ్డాయి. రాకీ సంస్థ ఆర్థికంగా దివాళా తీసింది. అప్పటి నుంచి 2021 వరకు నిర్మాణ పనులు పూర్తిగా నిలిపివేసింది. 2021 డిసెంబర్ 6న రాకీ సంస్థను పూర్తిగా తప్పించేశారు. వైకాపా సర్కారు అధికారంలో ఉండడం, స్థానికంగా వల్లభనేని వంశీ చక్రం తిప్పడంతో గుర్రం నాని చంద్రిక అయోధ్య అపార్ట్మెంట్లను హస్తగతం చేసుకున్నాడు. భూములు ఇచ్చిన వారిలో నాని కూడా ఉండడంతో ఇదే సాకుగా చూపించి మొత్తం పాగా వేశారు. ఈ ప్లాట్లకు సంబంధించిన కొనుగోలుదారులు పూర్తిగా డబ్బులు చెల్లించి మరీ రాకీ అవెన్యూ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. వారి ఒప్పందాలతో గుర్రం నానికి ఎలాంటి సంబంధం లేదు. అందుకే గట్టిగా అడిగితే నాకేం సంబంధం, వెళ్ళి ఎవరితో ఒప్పందం చేసుకున్నారో వాళ్ళనే అడగమంటూ దౌర్జన్యం చేస్తున్నారని బూతులు తిడుతూ వెళ్ళగొడుతున్నారంటూ కొనుగోలుదారులు వాపోతున్నారు. తాము వెళ్ళిన బయట సిబ్బందిని పెట్టి గేటు దాటి లోపలికి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు తెలిపారు. చంద్రిక అపార్ట్మెంట్లలో కొనుగోలు చేసిన వారిలో చాలామంది విజయవాడ, హైదరాబాద్తో పాటు విదేశాల్లోనూ ఉన్నారు. వారంతా పూర్తిగా డబ్బులు చెల్లించినప్పటికీ ఇంతవరకు ప్లాట్లు కేటాయించలేదు. అదనంగా ఇంకా చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. ప్రస్తుతం అపార్ట్మెంట్ల నిర్మాణానికి భూములు ఇచ్చిన మిగతా రైతులు కూడా తమకు అన్యాయం జరిగిందని ఒప్పందం చేసుకున్న రాకీ అవెన్యూస్ సంస్థ యజమాని కనిపించకుండా పోయి తమను మోసం చేశారంటూ గగ్గోలు పెడుతున్నారు. చంద్రిక అయోధ్య అపార్ట్మెంట్లకు ఆనుకునే మరో 5 ఎకరాల భూమిని రాకీ అవెన్యూస్ సంస్థ అభివృద్ధికి తీసుకుంది. ఇక్కడ ఫేజ్ 2 కింద అపార్ట్మెంట్లను ఆరంభించింది. దాదాపు 100 మంది వరకు ఈ ప్లాట్ల కోసం ఒప్పందాలు చేసుకుని డబ్బులు చెల్లించారు. వైకాపా గద్దెనెక్కే సమయానికి ఇవి పిల్లర్ల దశలో ఉన్నాయి. ఇప్పటికీ అక్కడే ఆగిపోయాయి. కొనుగోలుదారులు లవో దిబోమంటున్నారు. ఈ వ్యవహారంలో వల్లభనేని వంశీ హస్తం ఉందని కూటమి ప్రభుత్వం తమను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు.